కామారెడ్డి జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలు సందర్శిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకుంటారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు R&B బ్రిడ్జిను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఇక బుడిగడి గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలిస్తారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను అలాగే GR కాలనీని సందర్శిస్తారు. అనంతరం కామారెడ్డి IDOCలో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకుంటారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు R&B బ్రిడ్జిను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. బుడిగడి గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను GR కాలనీని సందర్శిస్తారు. అనంతరం కామారెడ్డి IDOCలో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు కవిత. అనంతరం ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఇక హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ ప్రకటన బాధ కలిగించిందన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి తిహార్ జైల్లో పెట్టారన్నారు కవిత. బీసీ రిజర్వేషన్ల కోసం తాను కాంగ్రెస్ పార్టీపై పోరాడుతూ ఒత్తిడి తీసుకొచ్చారని కవిత అన్నారు. కానీ బీఆర్ఎస్ లోని కొందరు తనపై దుష్ప్రచారం చేయించారని చెప్పారు. బహుజన తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే తనను బదనాం చేసే కార్యక్రమాన్ని వారు కొనసాగించారన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు ఇళ్లలో బంగారు ఉంటే బంగారు తెలంగాణ కాదన్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్ ఇచ్చిన నినాదమే. దాన్ని సాధించాల్సిన బాధ్యత పార్టీ సభ్యులందరిపై ఉందన్నారు. రాజీనామా పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్ లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్ కి వారికి నేను పంపుతా ఉన్నాను. పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. నేను ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే. తెలంగాణ వస్తుందో రాదో అనే అనుమానాలు అంతటా ఉండే. మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం, జైల్లో పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలోకి. అధికారంలోకి వస్తామనుకుని రాలే. రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి. అందుకే మా కుటుంబం మీద కుట్ర. ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా. పార్టీ నుంచి వచ్చిన బీసీల కోసం నేను పోరాటం చేస్తుంటే అవి అట్లెట్లా మాట్లాడుతుంది, ఇట్లెట్లా మాట్లాడుతుంది, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే బీసీలకు 42% అమలు చేయాలంటే ఏది పడితే అది చిల్వలు పల్లెలుగా నా మీద రాపించడం, ప్రచారం చేయడం, చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది. అట్లానే నేను ఒక మాట ఏమన్నా, సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న. మళ్ళీ తప్పేముంది? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం అంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం అంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నేను అదే కదా మాట్లాడినా. దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్ లో పోయి కూర్చొని బాజాప్తా, ఎక్కడో కాదు, బయట ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ ప్రెస్ క్లబ్ లో పెట్టలేదు, డైరెక్ట్ గా తెలంగాణ భవన్, నా ఆఫీస్ అండి, నా పార్టీ భవన్ లో పోయి కూర్చొని నేనేం చెప్పినా, నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతాను, అన్న నీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని
మన పార్టీ ఆఫీస్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్నా ఫోన్ చేయరా అన్న నాకు ఏమేమి బెట ఎందుకు బాధపడుతున్నాను ఫోన్ చేయరా ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లేక లీక్ కాకముందు ప్రొఫెషనల్ సెటప్ లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ భవన్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిందా అన్న 103 రోజులు అయిపోయిందన్న ఇవాళకి ఒక్క మాట మాట్లాడిందా కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే వారు పెద్దవారు వారికి అనేకమైన పనులు ఉంటాయి మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు నేను కేసీఆర్ గారి బిడ్డను నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా నాకైతే అనిపించలేదు వస్తుందేమో నాకు తెలియదు కాళేశ్వరం గాని ఇంకోటి గాని ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసే వాళ్ళు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ అని మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరు ఆయన ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది అరే 2007 నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళలో కూడా 1,00,000 కోట్లు అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు దాని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష్ రావు గారి గురించి మాట్లాడరు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరు నేను రామాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు హరీష్ అన్న కావచ్చు సంపన్న కావచ్చు కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్ లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటది నాన్న పేరు బాగుంది కవిత ప్రెస్ మీట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ సంతోష్ వెనక తాను ఉన్నానని అంటున్నారు బుద్ధున్న వాళ్ళు ఎవరన్నా వాళ్ళు వెనుకుంటారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు మీ కుటుంబ పంచాయతీలోకి మమ్మల్ని లాగకండి అని రేవంత్ అన్నారు మీ కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు మీరు కాలం చెల్లిన నోటని రేవంత్ విమర్శించారు ఏ పార్టీని బతకనియేమో ఎవరు రాజకీయం కాదు కదా నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైలుకు పంపించారు ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు ఎవరు అక్కర్లేదు వాళ్ళే పొడుచుకుంటున్నారు విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే పాపం ఊరికే పోదు ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఆయన వెనకాల ఈయన ఉన్నాడని ఈయన వెనకాల ఆయన ఉన్నాడని వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలను మీ కుల పంచాయతీలను మమ్మల్ని లాగకండి మాకెలాంటి ఆసక్తి లేదు మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద భారీ కుంభకోణం కాళేశ్వరం స్కామ్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కేసీఆర్ కూతురు కవిత కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అంగీకరించిందన్నారు కాళేశ్వరం అవినీతి అక్రమాలపై నేరుగా సిబిఐ విచారణ కోసం లేఖ రాసుంటే హైకోర్టులో కేసీఆర్కు రిలీఫ్ వచ్చేదే కాదన్నారు కాళేశ్వరం స్కామ్ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు పాటిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ స్కామ్లను నిరూపించడంలో కాంగ్రెస్ లీగల్ టీం పూర్తిగా విఫలమైందన్నారు విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సిబిఐ విచారణ ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగిందా జరగలేదా ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి అవినీతి జరిగింది వాస్తవం ఈ భూమి మీద ప్రపంచంలో ఈ భూమి మీద అత్యంత పెద్ద స్కామ్ ఏదంటే కాళేశ్వరం స్కామ్ ఇలా అవినీతి జరిగింది వాస్తవం అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది అవినీతి జరిగిందని మేం చెప్పినాం
ఇవాళ సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసింది నేనే. రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ డిమాండ్ చేసింది నేను సిబిఐకి అని చెప్పని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. కవితపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమేనన్నారు. కేసీఆర్కు కొడుకు కూతురు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమన్నారు మల్లారెడ్డి. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించే వారికి ఇదే గతి పడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయని, ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయని, గొడవలు ఉండడం సహజమని ఆయన తెలిపారు. కేసీఆర్ దగ్గర బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే. పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే, సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. అరే అవుతుందా, ఎవరి కుటుంబంలో ఉంటాయి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ప్రాబ్లం ఎల్లరా దేశమంతా వచ్చినాయి, దేశమంతా సస్పెండ్ చేయలేదా? వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను దేశం అంతా అయింది. ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది? ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు. చూసుకుంటే కూర్చుంటారా ఏంది? పార్టీ అరే సొంత కూతురు ఉండాలని ఎవరైనా ఉండనాయా? అరే చేస్తారా? అందుకే కదా సస్పెండ్ చేసింది. కవితకు తెలియకుండానే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అవినీతి జరిగిందా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అవినీతిలో కవిత భాగస్వామ్యం కూడా ఉందన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజలు సొమ్ము దోచుకుని వాటాల్లో తేడాలు వచ్చి తగాదా పెట్టుకుంటున్నారన్నారు. కుటుంబ తగాదాలతోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని అన్నారు. విచలవిడిగా అవినీతి జరిగిందని ప్రజలు నమ్మినందునే బీఆర్ఎస్ను అధికారుల నుంచి దించారన్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదన్నారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ప్రముఖ స్థానంలో ఉన్నట్టున్న మాట వాస్తవం. ప్రైమ్ డెసిషన్ మేకింగ్ బాడీలో ఆమె ఒకరు, 5 ఆవిడొకరు. ఆవిడకి తెలియకుండా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా? ఆవిడ భాగం లేకుండా అవినీతి జరిగిందా? ఇవాళ కవిత గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవాళ చేసిన రాజీనామా వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం చేసి ఉంటే ఇలా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. నిజం కూడా ఆవిడ నాయకురాలకు ఎదిగే అవకాశాలు ఉంటుంటే. కానీ ఇవాళ 10 ఏళ్ళు మీరు దానిలో భాగస్వామ్యమై 10 ఏళ్ళు యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరట, భూముల పేరట ప్రజల సొత్తును దోచుకొని, ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరికి బయటపడతా ఉన్నారు. ఇప్పుడు దొంగల ముఠా కూడా సొమ్ము దొంగలించినప్పుడు వాటాల్లో తేడాలు వచ్చి తగులాడుకొని బయటపడి పోలీసులు దొరికిపోతూ ఉంటారు. వీళ్ళ అంశం కూడా అదే రకంగా ఉంది. ఇప్పుడు సంతోష్ రావు గారు నాకన్నా ఎక్కువ సంపాదించినారని, హరీష్ రావు గారు మా అన్నకన్నా ఎక్కువ సంపాదించినారని